తాగుబోతు అంటే ఎవరు? తాగుబోతు అంటే ఎవరు? ఎవరిని తాగుబోతు అంటారు? తాగేవాడిని ప్రతివాడిని తాగుబోతు అంటారా? దానికి నిర్వచనం ఏంటి? తాగి బండి నడిపితే నేరం ఎలా అవుతుంది? మద్యం సేవించడం తప్పు ఎలా అవుతుంది అన్నది ఈ వీడియో. అందరూ మగవాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తాగుబోతు అంటే ఏంటని మీకు తెలుసుకోవాలి. తాగుబోతు అంటే దానికి అర్థం తెలిస్తే మీరు కూడా ఫుల్గా తాగుతారు. ఎస్, ఎలా తాగితే కరెక్టో, ఎలా తాగితే తాగుబోతు అన్నది ఈ వీడియో. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత నచ్చిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది గోహత్య కంటే మహాపాపం. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా. తాగుబోతు అన్నది ఒకే పదం కాదు. తాగు అంటే తాగుడు, బోతు అన్నది ఒక ఆంబోతు, ఒక యానిమల్, సమ్ గేదెనే అనుకుంటా. తాగుబోతున్న గేదె పశువు. ఈ బోతు, ఈ ఆంబోతు, దానికి ఫ్రీడమ్ ఎలా ఉంటుందంటే బయటకు వచ్చిన తర్వాత ఎటు పరిగెత్తుతుందో తెలియదు, ఎటు ఎగురుతుందో, ఎవరి మీద దూకుతుందో తెలియదు. అంటే విచక్షణ కోల్పోయి తన ఇష్టం వచ్చినట్టుగా తను ప్రవర్తిస్తుంది. ఇది బోతు. దీని ముందు తాగుతాడు కాబట్టి తాగుబోతు. అంటే విపరీతంగా తాగి విచక్షణ కోల్పోయిన ఒక జంతువు అని అర్థం వస్తుంది. ఇలా విచక్షణ కోల్పోయి రోజంతా తాగుతూ ఉన్నవాడు మాత్రమే ఇలా ఇష్టం వచ్చినట్టుగా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తాడు. ఎగురుతూ, దూకుతూ, కింద పడుతూ, దొల్లుతూ. కట్ చేస్తే ఇలా ప్రవర్తించేవాడిని మాత్రమే తాగుబోతూ అంటారు. నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. వీక్ డేస్ మొత్తం పని చేస్తాను. సాటర్డే నైట్ తెచ్చుకుంటాను, సండే రోజు ఇంట్లో తాగుతాను. నేను తాగుబోతు కాదు. మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్యకి బిజినెస్ ఉంది. మా అన్నయ్య వీక్ మొత్తం బిజినెస్ చూసుకుంటాడు. వీకెండ్లో ఫ్రెండ్స్తో బయట తాగేసి తన బైక్లోనో తన కారులోనో ఇంటికి వచ్చి పాడుకుంటాడు. మా అన్నయ్య తాగుబోతు కాదు. మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు డ్రైవరు. వారమంతా పని చేస్తాడు, అలసిపోయి ఉంటాడు, ఇంటికి తెచ్చుకొని తాగుతాడు. ఎలా తాగుబోతు అవుతాడు? ఇప్పుడు నేను చెప్పిన ఈ సాఫ్ట్వేరు, బిజినెస్, డ్రైవరు, ఈ 3 కేటగిరీలు ఏంటంటే వీళ్ళు చేసే తాగుబోతు పని కాదు. దే ఆర్ రిలాక్సింగ్. ఇట్స్ బిలాంగ్ టు రిలాక్సేషన్ ఓన్లీ. ఎంజాయ్మెంట్ కాదు, తాగి తిరగడం కాదు. తాగుబోతు ఒక దున్నపోతు. ఆడొచ్చి పిల్లాన్ని కొడతాడు, పుస్తలు అమ్ముతాడు, గాజులు అమ్మేస్తాడు, తల్లిని పిల్లాన్ని ఒకేలాగా చూస్తాడు. ఇలాంటివన్నీ తాగుడుబోతు అంటారు. నార్మల్గా మనం చేసేది మనం తాగుబోతులమా అంటే కాదు. వీఆర్ రిలాక్సింగ్ అంతే. మనకు ఆధ్యాత్మికత, మనకు ప్రశాంతత కావాలి, మనకు మంచి జరగాలి, మన బాధను ఎవరికైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు గుడికి ఎలా వెళ్తామో హాయిగా మనం వారమంతా పనిచేసిన శ్రమని తగ్గించుకొని ఆ రిలాక్సేషన్ కోసం మనం వెళ్ళి ఆ ప్రసాదాన్ని తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తృప్తిగా తాగడమో, లేకుంటే రెస్టారెంట్లో తాగి పడుకోవడమో, ఇలాంటివి చేస్తుంటాం. ఇది తప్పు ఎలా అవుతుంది? ఇది తప్పు అసలు కాదు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లేదంటే ఇది గోహత్య కంటే మహాపాపం.